హాయ్ గైస్, మీరు చూస్తున్నారు స్పార్క్ అకాడమీ ఛానల్. ఈరోజు మనము క్లాస్ 1లో సబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనకి ఇంగ్లీష్ రావాలన్నా లేదా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా మనం ముందుగా నేర్చుకోవాల్సింది ఈ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయి. ఇవి చూడండి, 1 2 3 4 5 6 7 సబ్జెక్ట్స్ అనేవి ఎన్ని ఉంటాయి? సబ్జెక్ట్స్ అనేవి 7. ఇవి ఇంగ్లీష్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 7 సబ్జెక్ట్స్. సరే, ఈ సబ్జెక్ట్స్ ఏవేవంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఏవేవి సబ్జెక్ట్స్? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ సబ్జెక్ట్స్ అనేవి ఎన్ని ఉంటాయి? ఈ సబ్జెక్ట్స్ అనేవి 7 ఉంటాయి. సరే, ఈ సబ్జెక్ట్స్ అనేవి తెలుగులో మీనింగ్ ఏమంటే, ఐ అంటే నేను అని మీనింగ్ వస్తుంది. ఐ అంటే నేను అని. వి అంటే మేము లేదా మనము. ఇక్కడ వికి తెలుగులో 2 మీనింగ్స్ వస్తున్నాయి. ఏమి? మేము లేదా మనము. నెక్స్ట్ యుకి మీరు, నీవు. ఇక్కడ కూడా మనకి యుకి 2 మీనింగ్స్ వస్తున్నాయి. ఏంది? మీరు, నీవు. ఒకటి మీరు చూస్తే కొంచెం మర్యాదగా చెప్పడంలో మీరు అని ఉంది. నీవు అంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు నీవు అని మాట్లాడేలాగా ఉంది. నెక్స్ట్ వన్ దేకి తెలుగు మీనింగ్ ఏమి? వారు. హీ అంటే అతడు. షీ అంటే ఆమె. ఇట్ అంటే అది, ఇది. చూడండి, ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనము, యు అంటే మీరు, నీవు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, ఇది. ఈ సబ్జెక్ట్స్ అనేవి ఎన్ని ఉంటాయి? ఈ సబ్జెక్ట్స్ అనేవి 7 ఉంటాయి. మనకి ఇంగ్లీష్ రావాలన్నా, స్పోకెన్ ఇంగ్లీష్ రావాలన్నా మనకి ఈ సబ్జెక్ట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్స్తోనే మనకి ప్యాసేజ్ కానీ మాట్లాడడం కానీ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.